హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న లంచ్ బాక్స్ రెసిపీ వచ్చి పాలకూరతో ఒక మంచి పులావ్ రెసిపీ అండి. దానికి తోడుగా రెడ్ బనానాతో చేసిన పొంగనాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్కూల్కి, స్నాక్స్కి, అలానే లంచ్కి మంచి కాంబో రెసిపీ అండి. రండి ఎలా చేస్తాం, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసండి. 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి, ఇవి రెండు వేసి వేడి అయిన తర్వాత అండి హోల్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాము. 1 స్టార్ అనీస్, 2 ఏలకులు, 2 గ్రాంబు, 1 ఇంచు దాల్చిన చెక్క అండి, 1 బిర్యానీ ఆకు, 1 మీడియం సైజు ఆనియన్ని పొడుగుగా కట్ చేసి తీసుకోండి. దాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అండి ఒక మిర్చి అండి, అలానే కొద్దిగా కరివేపాకు వేసి దాన్ని కూడా లైట్గా ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత అండి 10 వెల్లుల్లి, 1 చిన్న ఇంచు అల్లం అండి, అవి అన్నిటినీ దంచి వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఈ పులావులో మనకు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. ఈ విధంగా వేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మసాలా ఐటమ్స్ అనేది యాడ్ చేయబోతున్నామండి. మనం దీంట్లో పులావుకి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాము. అలానే జీరా తూள் వచ్చి 1/2 టీ స్పూన్ వేసుకోండి. ధనియాలు వచ్చి 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలానే గరం మసాలా వచ్చి 1/2 టీ స్పూన్ వేసుకోండి. దీంతోపాటు మనం కారంకు తగినట్టు 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూను చిల్లీ పౌడర్ అండి, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవి అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన మసాలా అనేది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసిన తర్వాత అండి 1 పెద్ద కట్టు పాలకూర అనేది మనము కడిగి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నామండి. ఆ ఆకుకూరని దీంట్లో వేసి మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఆకుకూర అనేది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యంకు సరిపడా ఇక్కడ నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు బాస్మతి రైస్కు 1.5 కప్పు నీళ్ళు వేస్తే సరిపోతుంది. బాస్మతి రైస్ని 5 to 10 మినిట్స్ పాటు నానబెట్టి పెట్టుకున్నామంటే మనకు బియ్యం అనేది చాలా లాంగ్గా ఉడికి వస్తుందండి. చూడండి, ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసేసాను. ఈ వాటర్ అనేది యాడ్ చేసి మనకు బాయిలింగ్ అవ్వాలండి. మంచిగా బాయిల్ అవుతున్న సమయంలో మనము దీంట్లో బియ్యం అనేది యాడ్ చేయాలి. చూడండి, ఈ విధంగా మనకు బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యంని యాడ్ చేసి మెల్లగా బియ్యం అనేది విరిగిపోకుండా ఈ విధంగా మనం కలిపేసి బియ్యము వాటర్ 2 ఒకే లెవెల్ వస్తున్నంత వరకు ఓపెన్ కుకింగే చేయాలండి. ఇప్పుడు పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యము అలానే వాటర్ 2 ఈ విధంగా ఈ లెవెల్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి మనం గట్టితో బియ్యంని కలిపేసి మూత పెట్టేసి 2 విజిల్ పెట్టి తీసుకోవాలండి. ఈ విధంగా మనము 2 విజిల్ పెట్టి తీసుకున్న తర్వాత అండి ప్రెషర్ అంతా పోయినాక ఓపెన్ చేసి చూసామంటే మనకు సూపర్గా పాలకూరతో పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. సేమ్ ప్రాసెస్లో మనం ఏ ఆకుకూర అయినా వాడచ్చండి. చూడండి ఎంత మంచిగా మనకు ఆకుకూరతో పులావ్ అనేది రెడీ అయి వచ్చిందండి. అంతే అండి, ఒక్కసారి గట్టితో ఈ విధంగా కలిపేసి 2 మినిట్స్ పాటు వదిలేసి తర్వాత మనము సర్వింగ్ బౌల్కి మార్చుకుంటే సూపర్గా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఈ విధంగా మనం చేసి ఇస్తున్నప్పుడు ఈ ఆకుకూరల్ని భలే ఇష్టంగా తింటారండి. అంతే, దీన్ని సర్వింగ్ బౌల్కి మార్చుకుంటాము. రండి, ఇప్పుడు రెడ్ బనానాతో మనము ఒక స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలి, అది స్నాక్స్ కింద సూపర్గా సెట్ అవుతుంది. రండి ఎలా చేస్తామనేది చూస్తామండి. ఇప్పుడు మనం రెడ్ బనానాతో ఒక స్నాక్స్ రెసిపీ చేయబోతున్నామండి. దానికోసం 1/2 కప్ అంత రవ్వ తీసుకోండి. దీంట్లో 3 ఏలకులు వేసి ఒక్కసారి మనం బ్లెండ్ చేసి తీసుకొని రావాలండి. ఇలా తీసుకుని వచ్చిన తర్వాత మనము 1 మీడియం సైజు రెడ్ బనానా అనేది తీసుకున్నాము. ఆ బనానాలో ఉన్న స్వీట్నెస్కి తగ్గినట్టు 1 లేదా 2 టేబుల్ స్పూన్ అంత బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. 1 రెడ్ బనానాని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోండి. దీన్ని మనము పాలు వేసి గ్రైండ్ చేయబోతున్నామండి. పాలు క్వాంటిటీ అనేది మనం యూస్ చేస్తున్న రవ్వని బట్టి ఎక్కువ తక్కువ అవుతుందండి. చూడండి, ఈ విధంగా మనము గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన బ్యాటర్ని ఒక బౌల్కి మార్చేసి 10 మినిట్స్ రెస్టింగ్ టైం ఇవ్వండి. అప్పుడు రవ్వ అనేది మనకు బాగా నాని వస్తుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము 1/2 కప్ అంత పాలు అనేది వేసి ఈ రవ్వ బ్యాటర్ని దోశ బ్యాటర్ లాగా మనము కలిపి తీసుకోవాలండి. ఆ విధంగా తీసుకుంటేనే మనకు పొంగనాలు అనేది వేయడానికి ఈజీగా ఉంటుంది.
ఇక్కడ 3/4 కప్ అంతా పాలు అనేది యాడ్ చేసి బ్యాటర్ అనేది రెడీ చేసామండి. రండి ఇప్పుడు పొంగనాలు వేయడానికి కోసం నెయ్యి అనేది బాగా వేడి అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ పొంగనాలు చేస్తున్న ప్యాన్లో వేసేసి 2 వైపు గోల్డెన్ బ్రౌన్గా వచ్చినంత వరకు మనము ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకు సూపర్గా పొంగనాలు అనేది రెడీ అయిపోతుందండి. అంతే అండి, చూడండి చాలా ఈజీగా ఒక హెల్తీ స్నాక్స్ అనేది రెడీ చేసుకున్నాము. రెడ్ బనానా తినకుండా ఉన్న పిల్లలకు ఈ విధంగా మనం చేసి ఇచ్చామంటే చాలా ఈజీగా తింటారండి. ఈరోజు మనం పాలు అనేది వాడామండి. పాలకు బదులుగా మీరు చిక్కటి కొబ్బరి పాలను యాడ్ చేసి బ్యాటర్ అనేది రెడీ చేసుకోవచ్చు. అలానే మరీ చిన్నపిల్లలుగా ఉంటున్నారంటే కోకో పౌడర్ కొద్దిగా వేసి మనము పొంగనాలు చేస్తే అది చాక్లెట్ ఫ్లేవర్తో ఇంకా బాగుంటుందండి. అంతే, మనకు కావాల్సిన లంచ్ బాక్స్ కాంబో అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, మీరు కూడా ఈ లంచ్ బాక్స్ కాంబో రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.